మాతో మాట్లాడినట్లుగా ప్రభా ఇంతవరకు మీరు మాకు తోడుగున్నారు తండ్రి. పాటల్లో మీరు సహాయం చేశారు, ఆరాధనలో తోడుగున్నారు. ఈ యొక్క బలవర్తమానంలో మీరు మాతో మాట్లాడమని, బలపరచమని సహాయం చేయమని అందరూ కూడా ప్రార్థించాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగలిగిన మా యేసయ్యకు వందనాలు ప్రభా. ఇంతవరకు ప్రభా నీ కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో మీరు మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడమని, మీ వాక్యం చేత మనం బలపరచమని, మేము దాన్ని మీ యొక్క వాక్యం చేత తండ్రి బలపరచబడి తృప్తిపరచబడి తండ్రి ప్రభా మేము దీవెనతో వెళ్ళడానికి మీరే సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. అలా ప్రయాణంలో సహోదరులు మీరు తోడు ఉన్నారు, సహాయం చేయమని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓకే, ఇక ఆరాధనలో వర్తమానంలో మీరు ఎవరి గురించి ఉన్నారండి? నోవహు గురించి కదా మీరు ఉన్నారు. నేను లోతుని గురించి మీతో మాట్లాడాలనుకున్నాను. చదువుకున్నటువంటి లేఖన భాగం లాస్ట్లో దీన్ని మనం కనెక్ట్ చేసుకున్నాం. అయితే మీకు ఒక చిన్న వాక్యం ప్రారంభిస్తున్నప్పుడు నాకు ఒక జోక్ చెప్పాలనేది అలవాటు ఉంది. ఆరాధనలో అయితే మాట్లాడలేదు కానీ ఈ సమయంలో మిమ్మల్ని కూడా. అయితే ఒక సహోదరి, ఒక కుటుంబం ఉంది. ఆ సహోదరి చిన్న పాప ఉంది. ఆమె డాక్టర్ గారికి ఫోన్ చేసింది ఆ పాపని. ఎందుకంటే డాక్టర్ గారు మా పాప చీమలు తినేసిందయ్యా అని చెప్పింది. డాక్టర్ గారు అన్నారు, అమ్మా చీమలు తింటే ఏం ప్రాబ్లం లేదమ్మా, చీమలు తిన్నా పర్లేదు అన్నారు. మళ్ళీ కొంచెం బాగా ఆగి మళ్ళీ ఫోన్ చేసిందయ్యా చీమలు తినేసింది, ఏం చేయాలి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకురావాలని అడిగింది. ఏం తీసుకురావాలమ్మా, మీరేం పర్లేదు భయపడద్దు, చీమలు తింటే ఏం కాదమ్మా. మళ్ళీ కొంచెం ఎప్పుడైనా ఫోన్ చేసాయా మా పాప చీమలు తినేసిందని, మా పాపకి గమేషన్ తినిపించినయ్యా అని చెప్పిందండి. అమ్మ ఇప్పుడు వరకు అయితే ఏం ప్రమాదం లేదు, కానీ ఇప్పుడు ప్రమాదం ఉంది, ఇప్పుడు మీరు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకురండి. అయితే మనం చేయాల్సింది మానేసి చేయకుండా కూడా చేస్తూ ఉంటాం, మరి ఆపదలో పడుతూ ఉంటాం. ఓకే, వాక్యంతో వెళ్దాం. నేను లోతుల గురించి ధ్యానం చేసినప్పుడు అనేకమైన విషయాలు మేము చూస్తాం. అయితే సందర్భంలో కూడా మరి నోవహు గురించి మనం తెలుసుకున్నాం, లోతుల గురించి తెలుసుకున్నాం. అయితే ఈ సమయంలో ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం అందరూ కూడా మరి అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి అన్ని విషయాలు మనం చెప్తారు. అయితే లోతుని గురించి కొన్ని విషయాలు మాత్రమే చెప్తుంటారు. అయితే ఈ సందర్భంలో లోతుని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. 12వ అధ్యాయంలో మనం 4 నుంచి 10 వచనాలు మనం కలిసి చదువుతామా? సమయం అయిపోతుంది. అయితే నేను 10 వచనం మనం చదువుకున్నాం. అది ఇక్కడ 12వ అధ్యాయంలో మొదటి నుంచి ఇక్కడ అబ్రహాముతోటి ఆ లోతు కూడా ప్రయాణం అయ్యారు. అక్కడ 10వ వచనం నుంచి చదువుతాం. అయితే మీకు అర్థమవడం వరకు 6 నుంచి చదువుకున్నాం. అంతవరకు సమయం అయితే మీకు తెలిసింది కనుక 6 నుంచి ఆదికాండం 12వ అధ్యాయం 6 నుంచి 10 వరకు చదువుతాం. అప్పుడు అబ్రహాము షెకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి ఆ మూరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరింది. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించారు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటినున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అబ్రాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో ఇదిగో నీవు చక్కని దానవని ఎదుగు. ఇక్కడ ఇంతవరకు చాలండి. ఇక్కడ లోతును 5వ వచనం చూడు. అబ్రాము తన భార్య అయిన సారాయిని తన సహోదరిని కుమారుడైన లోతును వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కానాను దేశంలో వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశంలోకి వచ్చింది. ఇక్కడ ఈ అధ్యాయంలో అబ్రహామును పిలిచాడండి. ప్రభు అబ్రహామును పిలిచి, తండ్రి ఏమన్నాడంటే, నీవు నీ భార్య, నీ దేశాన్ని, నీ బంధువుల్ని
నువ్వు సంపాదించిన సమస్తాన్ని విడిచిపెట్టేసి నాతో రా అని చెప్పాడు. అయితే అక్కడ లోతుని తీసుకురామని చెప్పలేదు. అయితే బహుశా పై వచ్చిన వాళ్ళు మనం బాగా ధ్యానం చేస్తే అక్కడ లోతు తండ్రి చనిపోయారు. తండ్రి చనిపోయినప్పుడు బహుశా వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు బాగా అలవాటుగా ఉండొచ్చు. మన ఇంట్లో మనం చూస్తుంటాం, మన ఇంటి పక్కల వాళ్ళు కానీ మన దగ్గర ఉన్న వాళ్ళు కానీ మనం ప్రయాణం అయితే నేను కూడా వచ్చేస్తానని వాళ్ళు అంటూ ఉంటారు. మా పక్కన ఉన్న ఇద్దరు పిల్లలు ఎప్పుడు కూడా మేము బండి స్టార్ట్ చేసే వాళ్ళు వచ్చేస్తుంది. అలాగే బహుశా ఈ లోతు కూడా వచ్చాడేమో, ఆయన కూడా ఎండబెట్టుకెళ్ళారు. ఎండబెట్టుకెళ్తున్నప్పుడు ఇక్కడ లోతును తీసుకుని వెళ్ళారు ఆ కానాను దేశానికి. వాళ్ళు కానాను దేశమునకు వెళ్ళడానికి బయలుదేరి కానాను దేశమునకు వచ్చింది. అక్కడ వచ్చారు. అక్కడ వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇంకా ప్రయాణం అయ్యారు. అయితే ఇక్కడ ఈ కాలంలో ఏం జరిగిందంటే అక్కడ కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? 10వ వచనంలో ఐగుప్తు దేశానికి వెళ్ళారన్నమాట. ఐగుప్తు దేశానికి వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఈ సందర్భంలో ఇక లోతు అబ్రహాముతో ఉన్నాడు. అబ్రహాము ప్లస్ లోతు వీళ్ళు పతనం అవడానికి, లేకపోతే లోతు ముఖ్యంగా పతనం అవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు అన్నమాట. అందుకేనండి ఎందుకని కరువు వచ్చింది అని కాలాల్లో కరువు వస్తే అక్కడ ఎలా ఉంటారు, మరి వెళ్ళిపోవడం కరెక్టే కదా అని మనం అనుకుంటాం. కానీ మరి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి, దేవుడు పిలువుగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరండి? అబ్రాహాము పిలిచినప్పుడు దేవుడి మీదే ఆధారపడాలి కానీ తన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మన సొంత నిర్ణయాలతో మనం వెళ్తే మనము సమస్యల్లో పడిపోతాం. ఇక్కడ చూసినట్లయితే మరి ఇంకా బైబిల్ ఇంకా కరువు అనేక ప్రాంతాల్లో వచ్చింది. మనకు బాగా తెలుసు. రూతు గ్రంథంలో మనకు తెలుసు కదా. రూతు తన బెత్లెహేములో కరువు రాగా వాళ్ళు కూడా మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అయితే ఆ రూతు ఉన్నటువంటి ఆ యొక్క బెత్లెహేములో చాలామంది ఉన్నారు, కానీ ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఆ ఒక్క కుటుంబం మాత్రమే విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వారు కూడా దేవుడు చెప్పలేదు వారిని మీరు ఐగుప్తుకి వెళ్ళిపోండి అని చెప్పలేదు. వీరు కూడా సొంత నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు కూడా ఆమె కూడా తన భర్తను కోల్పోయింది, తన 2 కుమారులు కూడా కోల్పోయింది. ఆ యొక్క పేరుని బట్టి చూస్తే ఒకడేమో కిలియోను, ఒకడు మహులోను అని, ఒకడు మనోవ్యాధి. ఓకే, నేను అనుకున్నాను ఆ పేరు బట్టి వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి ఈ యొక్క బెత్లెహేం నుంచి ఐగుప్తు దేశానికి వచ్చారు కదా, అందుకే ఈయన మనోవ్యాధి పెట్టుకున్నాడేమో నేను అనుకున్నాను. అయితే అలా ఇద్దరు చనిపోయారు బహుశా. అయితే ఇక్కడ సందర్భంలో అనేక మంది ఆ బెత్లెహేంలో ఉన్నారు, కానీ వీళ్ళు ఒక్కరు మాత్రమే మోయాబుకి వెళ్ళారు. దేవుడు చెప్పలేదు, చెప్పకుండానే వాళ్ళు సొంత ప్రయత్నం చేసి సొంత ఆలోచన చేసి వారి శోధనలో పడిపోయారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అందుకే 34 కీర్తన 34 అధ్యాయంలో 10వ వచనంలో చూస్తాం. అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన వారినంట మరి సింహం పిల్లలు, అది చదవండి, సింహం పిల్లలు లేని కలివే ఆకలిగా ఉంటాయి, కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి లేమి కలగదు అని అక్కడ రాయబడుతుంది. చూద్దామా, వచ్చిన చదువుదామా. కీర్తన 34 అధ్యాయము. సింహం పిల్లలు లేమి గలవే ఆకలిగొనను, ఏదో వారు ఆశ్రయించేవారు ఏ మేలు కూడా కొద్దివైంది. నిజమే, చూడండి, దేవుని యందు మనం ఆశ్రయించినప్పుడు మనం ఒక సందర్భంలో కొరత రావచ్చు, ఆర్థికమైన ఇబ్బందులు రావచ్చు, అనేకమైన సమస్యలు రావచ్చు, కానీ దేవుని యందు ఆధారపడి ఉన్నట్లయితే నీకు ఏ కొదువు కూడా రాదు. ఏదో ఒక మార్గాన దేవుడు నిన్ను పోషిస్తాడు, నడిపిస్తాడు. మీరు ఆ యొక్క అనుభవంలో కూడా వెళ్ళి వచ్చి ఉంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మరి ఏలియా కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏలియా కూడా కరువు గుండా వెళ్ళాడు. కరువు వచ్చింది ఏలియా ఉన్నప్పుడు. కరువు వచ్చిందని దేవుడు ఆయన విడిచిపెట్టేశాడా? లేకపోతే ఏలియా దేవుడు విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదు. ఏలియాతో దేవుడు మాట్లాడాడు, ఏలియా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలా? కేరు తినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నేను అక్కడ నేను పోషిస్తానని చెప్పాను. పోషించడం లేదండి, పోషించడండి. కాకుల ద్వారా ఆహారం తీసుకెళ్ళారు. కాకుల ద్వారా మాంసం రొట్టెలు అక్కడ తీసుకెళ్ళి మరి దేవుడు మరి పోషించినట్టుగా కూడా అక్కడ మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ మొదటి రాజుల గ్రామంలో మనం చూస్తే 17వ అధ్యాయంలో ఏలియాను దేవుడు పోషించాడు. అంటే దేవుని యొక్క మాట వినకుండా సొంత నిర్ణయాలతో మనం వెళ్తే శోధనలో మనం పడిపోతామని
ఈ అధ్యాయాలు మనం తెలుసుకుంటే ఈ యొక్క సహోదరులు ఉన్నారు. అది మనం పేతురు పత్రిక చూద్దాం త్వరగా. పేతురు పత్రిక మొదటి అధ్యాయం, పేతురు పత్రిక మొదటి అధ్యాయం మొదటి తిమోతి పత్రిక. మరి పేతురు పత్రిక ముందుకు వెళ్ళిపోదాము. అయితే ఇక్కడ పేతురు పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచ్చింది. పేతురు పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచ్చింది. మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన గాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారదునైన స్వాచ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసి. చూడండి, ఇక్కడ ఎలాంటిదంటే అక్షయమైనదండి అండి, క్షయమైనది కాదు. వాళ్ళందరూ కూడా రుచి కానీ లోతు కానీ చూసినట్లయితే క్షయమైనటువంటి దాని కొరకు, ఆహారం కొరకు, వారు పోషించుకోవడం కొరకు, వారి జీవనోపాధి కొరకు వారు ఉండేటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ దేవుని అంది శ్వాసించడం మన కొరకు దేవుడు ఎందుకన్నారు? జీవముతో కూడిన నిరీక్షణ, అనగా అక్షయమైనది నిర్మలమైనదినైనా వాడబారని స్వాచ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అది వాడబారదు, అది వాడబారినటువంటి స్వాచ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మరి లోతు జీవితంలో కూడా కలిమి వచ్చింది. అయితే వీళ్ళందరూ కూడా మరి అబ్రహాము లోతు కలిసి ఉన్నప్పుడు వారు ఉండడానికి ఆ అధ్యాయులు మన కింద చదివి ముందుకెళ్ళిపోతున్నాను. ఆ అధ్యాయులు మీరు కింద చదివితే వారు కలిసి ఉండడానికి అవకాశం లేదంట. దేవుడు అంతగా వాళ్ళు ఏం చేశాడు? ఆశీర్వదించారు. ఒకరు గొర్రెలు ఒకరు కలిసిపోతున్నాయి, ఒకరు మేకలు కలిసిపోతున్నాయి. వాళ్ళు కాపరులు కొట్టుకున్నారంట, అయ్యా అబ్రహాం మన దాంట్లో కలిసిపోతున్నాయి, మరి ఆ లోతు అక్కడ లోతుకి కలిసిపోతున్నాయి, చాలా గొడవ పడుతూ ఉన్నారు. అది వాళ్ళు కలిసి ఉండడానికి వీళ్ళేనంతగా దేవుడు ఆశీర్వదించాడు, అంతగా ఆశీర్వదించాడు దేవుడు. మరి అంతే లోతు జీవితంలో ఆ కలిమి, ఆ దమ్ము రావడం వల్ల వాళ్ళకి కలహం వచ్చింది. అంతేకాకుండా సాతాను వారిలోకి ప్రవేశించి అబ్రహాముని లోతుని ఏం చేసిందండి? దూరం చేస్తూ వచ్చింది. దూరం అయిపోయారు. ఇప్పుడు కూడా కలిసి ఆధ్యాత్మికంగా వారు ప్రార్థన చేసుకుంటూ బైబిల్ స్టడీ చేశారేమో, మరి దేవుని ప్రార్థించారు. అబ్రహాం అయితే బలిపీఠాలు కట్టి దేవుని ఏం చేశారని అదే మనం చదివితే 10వ వచనంలో యెహోవాకు ప్రార్థన చేసి, ఎక్కడికి వెళ్ళినా అబ్రహాం బలిపీఠాలు కడుతూ అర్పణలు అర్పిస్తూ దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడు. అయితే లోతు కూడా ఆయన వెంబడిస్తూ వచ్చాడు. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళ కలిమి వచ్చిందో ఆ కలిమి వారిని ఏం చేసిందండి? దూరం చేస్తూ వచ్చింది. కలిమి దూరం అయిపోయారు. అయితే ఇక్కడ అన్నాడు, ఒక మాట అన్నాడు అబ్రహాం, అన్నాడు ఒక మాట, అయ్యా అబ్రహాము అక్కడ అబ్రహాము లోతు అన్నాడు, లోతు నీవు నేను కలిసి ఉండడానికి అవకాశం లేదు కనుక మనం ఏమోదాం, విడిపోదాం. నువ్వు చూసుకో, ఈ యొక్క ఐగుప్తు దేశంలో కానీ కానాన్ దేశంలో ఎక్కడ చూసుకో, ఇక్కడ నువ్వు చూసి ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి నువ్వు వెళ్ళిపో. అక్కడ మాట అన్నాడు, మనము బంధువులము కనుక. మనం ఎలాంటి వాళ్ళమండి? బంధువులము, స్నేహితులము. మనం ఒకరొకరు గుద్దులాడుకోవడం, గొడవ పడడము ఈ మాత్రం కూడా మంచిది కాదు. కనుక ఈ పెద్దవాళ్ళు జ్ఞానం వచ్చినంత అబ్రహాం అనేది అబ్రహాం, నేను పెద్దవాడు కనుక నేను పచ్చగా మంచి స్థలాలన్నీ తీసేసుకుని ఆ పక్కన వెళ్ళిపోయి అన్నీ కూడా లోతుకి పంపించవచ్చు. కానీ మరి దేవుని ఎరిగినటువంటి వాడిగా, దేవుని భయభక్తులైనటువంటి వాడిగా అబ్రహాం అన్నాడండి, అయ్యా మనం బంధువులము కనుక మనం ఒకరము విరోధం చేసుకోకూడదు, మనం ఒకరు కలహం పడుతూ ఉండకూడదు. నువ్వే వెళ్ళి మొదట మంచి స్థలాలు చూసుకుంటూ ఎక్కడ చూసుకో, మనం విడిపోదాం అని చెప్పినప్పుడు ఆయన ఆ దేవుడు చూస్తాం, ఆయన వెళ్ళిపోయి పైకి ఎక్కి చూశాడట. ఆ కొండపైకి ఎక్కి చూసినప్పుడు ఐగుప్తు, ఆ మోయాబు, సొదొమ గొమొర్రా అనేటువంటి ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయండి? ఆయనకి ఎలా ఉన్నాయండి? యెహోవా తోట వలె. యెహోవా తోట అంటే ఎదురు తోట వలె ఆయనకి కనిపించుంటుంది. చాలా పచ్చగా కనిపించింది. అక్కడికి ఆయన వెళ్ళిపోయాడండి. పతనం అవడానికి మొదటి కారణము. అందుకే కొరింథీ పత్రికలో అంటాడు 15వ అధ్యాయంలో, అక్కడ చూద్దాం. కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మొదటి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట మనకు తెలిసిందే.
క్రీస్తు మహిమను కనపరచు ఆ. ప్రకాశం ఆ, వారికి ప్రకాశింపకుండా ప్రకాశింపుకున్నట్లు ఏమైందంటే వారికి అందుకే ఏమైందంటే 4వ వచనంలో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యొక్క సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు బుద్ధితనం కలుగజేసింది. ఇక్కడ ఆత్మీయులైనటువంటి అబ్రాహాముతో కలిసి ఉండకుండా ఆయన విడిపోవడానికి ఆయన కనుదృష్టి కారణమైంది. ఈ కనుదృష్టితో చూశాడు. ఆ యొక్క దేశమంతా కూడా చూసి మంచి మంచి స్థలాలు ఆ సొదొమ గొమొర్రా ఎన్నుకున్నాడండి. అయితే కనుదృష్టి ద్వారా మనం పాపంలోనికి పడిపోతాం. ఈయన కూడా కనుదృష్టి ద్వారా చూసుకున్నాడు మంచి మంచి స్థలాలు. అది ఎలాంటి స్థలం అంటే పాపముతో నిండినటువంటిది, పాపంతో నిండినటువంటిది. ఐగుప్తు దేశము నైలు నది వరప్రసాదం మనం చదువుకుంటాం కదా. నైలు నది, ఆ నైలు నది ప్రవాహం చేత వాళ్ళంతా కూడా పచ్చగా కనిపించింది ఆయనకి. అక్కడికి వెళ్ళిపోతాను, ఆ సొదొమ గొమొర్రా ఆ ప్రాంతానికి వెళ్ళిపోతానని ఆయన వెళ్ళిపోయాడు. నిజమే, మనం కూడా ఈ కనుదృష్టి ద్వారా అనేకమైనటువంటి పాపములు చేస్తూ దేవుడిచ్చేటువంటి ఆ వాడబారుని కిరీటాన్ని పొందుకోలేక దూరం అయిపోతుంది. దేవుడిచ్చిన నా స్వాస్థ్యాన్ని మనం అందుకోలేకపోతుంది. ఈ కనుదృష్టి ద్వారా పాపం చేశారు, దూరంగా వెళ్ళిపోయాడండి. ఇంకా మనం చూసినట్లయితే ఆ యొక్క ఎవరైతే కనుదృష్టితో పాపం చేసి దేవుడికి దూరం అయిపోరో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా హవ్వ మనకి జ్ఞాపకం చేస్తాం కదండి. హవ్వ 3వ అధ్యాయం మనం చూస్తాం. ఆమె అంతవరకు ఆ తోటలో అనేకమైన పళ్ళు తింటూ వచ్చింది. కానీ ఎప్పుడైతే సైతాను వచ్చారో ఆ పండు మీరు ఎందుకు తినట్లేదు అని చెప్పినప్పుడు ఆ పండు తినదని దేవుడు చెప్పాడు కదా. నో, దేవుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఆ పండు తింటే నువ్వేమైపోతావు, దేవుడు దూతగా అయిపోతావు. 3వ అధ్యాయం మీరు చదువుతారు. అప్పుడు ఎప్పుడైతే సైతాను ఆమెకు చెప్పిందో అప్పుడు ఆ పండు చూసినప్పుడు అంటే ఆమెకి ఎలా కనపడిందంట, రమ్యముగా కనపడిందంట. అక్కడ చక్కని మాట, అక్కడ చూచుటకు ఆమెకి ఎంతో రమ్యంగా తినడానికి మంచి ఆహారంగా ఆమెకు అనిపించింది. ఆమె కనుదృష్టి ద్వారా పాపం చేసి పాపంలో పడుతుంది. మొట్టమొదటిగా అవ్వపడిపోయింది. ఇంకా మన ఒక సహోదరుడు ఉన్నాడు యెహోషువ గ్రంథంలో మనకి వెళ్తే ఆయన ఆకాను అనేటువంటి వ్యక్తి. ఆకాను కూడా ఆయన అక్కడ రాయబడింది దాని గురించి. ఆయన అది చూసి దాన్ని ఏం చేశాడంట, దాన్ని కావాలనుకున్నాడంట, కోరుకున్నాడంట. యెహోషువ చెప్పాడయ్యా ఆయన ఎరుకో పట్టణంలోకి వెళ్తున్నారు. ఆ పట్టణంలోకి ఆయనటువంటి పట్టణం జయించలేకపోయారు. ఎరుకో పట్టణంలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా కూడా అదంతా చెప్పించబడింది. అది మీరు బంగారం కానీ ఏమి కూడా తీసుకురావద్దంటే ఆకాను అనే వ్యక్తి యెహోషువ 6వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. అది చూసి ప్రేరేపించబడి అందులో కొంత తీసుకుని వచ్చి తన గుడారంలో దాచుకున్నాడు. కంటి చూపు చేత ప్రేరేపించబడి పాపంలో పడిపోయాడు. లోతు కూడా తన కంటి చూపు చేత చూసి పచ్చని పొలాలు ఎంచుకున్నాడు. ఇది మంచిది, అది మంచిది అనుకుని వెళ్ళిపోయి ఆ దేవి సేవకుడు అయితే దేవుడు పిలిచినట్టు వ్యక్తి దూరం వెళ్ళిపోయి అతను పతనమైపోయినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ అవ్వ పతనమైపోయింది. ఇక్కడ ఆకాను తన జీవితం నాశనం అయిపోతుంది కాకుండా తన యొక్క కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇంకా మనం చూసినట్లయితే సంశోధన తన కనుదృష్టి చేత తన చూపు చేత అందమైనదని చెప్పి ఆ దిలీలను ప్రేమించి తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ వచ్చాడు. అందుకే ఒక మాట ఉంటాడు ఇక్కడ 2 పత్రిక 5వ అధ్యాయంలో 5:6 వచనం మనం చూసినట్లయితే 5:6 వచనం వెలి చూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుము అని చెప్తాను. వెలి చూపు చేత కాదు మీరు నడుచుకునేది, ఇది కంటి చూపు చేత కాదు, లేదా ఇంకా మరొక ఆ వెలి చూపు చేత అసూయ వారి చేత కాదు. కానీ మీరు దేని చేత నడుచుకోవాలంటే అక్కడ విశ్వాసంలో నడుచుకున్నట్లయితే దేవుని ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. ఆయన అనొచ్చాయా అబ్రహామయ్య నేను ఇంతవరకు నీతో ఉంటే ఆశీర్వదించబడ్డాను, ఇంకా నీతోనే ఉంటానయ్యా అని అతని విశ్వాసం లేదు. ఆయన వేరైపోయి అతను అయిపోయినట్లుగా మనం చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే ఐగుప్తానికి ఎలాగ కనిపించిందంట, మరి ఐగుప్తునే కోరుకుంటూ వచ్చాడు. ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు, తన పాపంలో పడిపోయాడు. ఇంకా మనం చూసినట్లయితే మరి ఇంకా ఫిబ్రవరి పత్రిక చూద్దామా. ఫిబ్రవరి పత్రిక 11వ అధ్యాయంలో వచ్చింది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను సాక్ష్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలనది
ఎరుగకనే బయటికి వెళ్ళాడంట. చూడండి, అబ్రహాము విశ్వాసం బట్టి అతను ఎరుగకనే తన స్వాచ్ఛం కూడా వస్తుంది. అదేంటంటే అది పరలోకం. ఆ పరలోకంలోకి వెళ్ళాలని ఆయన విశ్వాసంతో వెళ్ళాడైతే ఈ లోతు అయితే తన కను చూపు తేడా, తన కను దృష్టి, తను ఎలా అయితే సొంత ఆలోచనలు తేలిపోయి నాశనమైనట్లుగా మనం చూస్తాం. ఇక కలిమి ఇలాగే వారికి ఎప్పుడైతే ఈ కలిమి వారికి వచ్చిందో ఈ ధనము చేత వారు పత్రపోయినట్లుగా మనం చూస్తాం. ఇంకా చూసిన గెహాజీని మనం చూస్తాం. గెహాజీ కూడా ఏం చేశాడండి, తన డబ్బు ఎలీషా వెళ్ళొద్దన్నా కూడా ఎలీషాకి చెప్పకుండా నయమాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క బంగారు వస్త్రాలు కూడా ఆ వెండి కొరకు వెళ్ళిపోయి తను కుష్టి తెచ్చుకున్నాడు. నేను అనుకున్నాను అప్పటి నుంచే కుష్టి వచ్చిందేమో, ఇంతవరకు మన భారతదేశంలో కూడా వచ్చింది ఆ కుష్టి వ్యాధి వచ్చింది. ఎప్పుడైతే ఆ పాపం చేసినటువంటి ఆ పాపకు ఆ నయమాన్ని అన్నట్టు ఆ దేశాల్లోనే వచ్చింది. కానీ ఎప్పుడైతే ఈయన వెళ్ళాడో ఈయన కూడా వచ్చేసింది. అది తరతరాలుగా వచ్చింది. చూసిన బోర్డు కుష్టి వ్యాధి ఇది వంశపర్యాయంగా రాదు అని రాయబడి, వంశపర్యాయం కాదు అదే. అయితే ఇక్కడ శపించబడ్డాడు గెహాజీ, ఆయన ద్వారా కుష్టి తన కుటుంబానికి కూడా వచ్చింది. ఇంకొక చూసినట్లయితే అబ్రహాము లోతు పతనమవడానికి కారణం ఏంటంటే కాని చోట కాలు పెట్టాడు. 13వ అధ్యాయం ఆదికాండం 13వ అధ్యాయం 12వ వచ్చింది. 13వ అధ్యాయం 12వ వచ్చింది. మొదట తన కళ్ళు దృష్టి చేత పతనమయ్యాడు. ఇంకో చూసినట్లయితే అతడు కాని చోట కాలు పెట్టి తన పతనమైనట్లుగా చూస్తాం. 13వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం. లోతు ఆ మైదానం అంటున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఇప్పుడు చూసిన లోతు అబ్రహాము అయితే కానాన్లోనే ఉండిపోయాడు. కానీ లోతు ఆ మైదానం అందున్న పట్టణంలో ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొని అక్కడ రాయబడింది, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉంది. సో వెళ్ళాడు. అక్కడ వెళ్ళంటే మనకు తెలిసి కనీసం ఒక నెల తెలియకపోతే కొద్ది రోజులు ఉన్నప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ పరిస్థితి. అయినా కూడా వారి మధ్యనే ఉండి అక్కడే తను జీవించినట్లుగా మనం చూస్తాం. అక్కడ మూడు మాటలను అక్కడ గుర్తు చేసుకుని, ఒకటి ఏంటంటే ఆ ప్రదేశాన్ని చూశాడు, అక్కడికి సమీపించి దుష్టులైనా సరే నేను ఇక్కడే ఉంటానని ఆ ప్రదేశాన్ని ఏం చేసుకున్నాడు, కోరుకున్నాడు. చూశాడు, సమీపించాడు, కోరుకున్నాడు, లోపలికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి, ఆ ప్రదేశం లోపలికి వెళ్ళాడు, మోసపోయాడు. ఏమైంది, లోతు మోసపోయాడు. చూసినప్పుడు ఆ సమీపం వెళ్ళినప్పుడు అలా కొద్ది దినాలు ఉన్నప్పుడు తెలుసుకునేనా ఆయన బయటికి రాలేదు. అదే బాగుంది అనుకున్నాడు. అక్కడ ఆయన చూసినట్లయితే ఇంకా మనం చూసినట్లయితే ఆయన పెద్దరికాన్ని ఇచ్చారు. ఆయన గౌరీ ఎలుగులే కూర్చున్నాడట. అంటే ఈయన పెద్దరికం ఇచ్చారు. ధనవంతులు కదా, అయ్యా మీరు మాకేమి పెద్దగా ఉండాలనుకున్నాబ్బా, ఎందుకంటే నాకు గొప్ప భాగ్యం దొరికిన అబ్రహాం దగ్గర నేను ఎప్పుడు కూడా అది అలాగే నీళ్ళకి అది చేయి, ప్రార్థన చేయి, మోదరైచ్చు ఇదే చెప్పేవాడు. ఇప్పుడు నేనే పెద్దలు అయిపోయి చెప్పి తను అక్కడే ఉంటూ వచ్చి తన పతనం అయిపోతూ వచ్చి ఇంకా అందుకే కొద్ది పత్రికలో మాట ఉండేది, దుష్ట సాంగత్యము 13:33 వచ్చింది. దుష్ట సాంగత్యం అని ఏం చేద్దా, మంచి నడవడికి ఏం చేద్ది, వాడు చేసేస్తుంది. ఏదో మంచివాడే అక్కడ ఉన్నది రాయబడింది. అక్కడ వాళ్ళు దుష్టులు అని రాయబడింది. అది ఆ దుష్టుల మధ్యలో వారితో స్నేహాన్ని కలిగి జీవిస్తూ వచ్చాడు. ఆయన కూడా మారిపోయాడు. ఇంకా అక్కడ చూసినట్లయితే వారితో స్నేహం చేశాడు. ఆ ధనవంతుడు ఉన్నాడు, తీర్పడిగా అయిపోయాడు. అయితే పేదవాళ్ళని ఎవరు కూడా పట్టించుకునేవాడిగా లేడు. ధనవంతుడు కదా, నిజం మనం కూడా దేవుడు ఆశీర్వదిస్తే మళ్ళీ కదా ఒక మెట్టు ఎక్కిస్తే మరి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్తే మనం పేదవాళ్ళని మర్చిపోకూడదు. నిజమైన భక్తి ఏది అంటే యాకోబు పత్రికలో అంటాడు, వృద్ధులు లేకపోతే బీదవారు, వికలాంగులు అలాంటి వారిని సహాయం చేయడం నిజమైన భక్తి. ఇదే కదా భక్తి అని రాస్తుంది. అయితే ఈయన భక్తిపరుడిగా యూదపత్రికలు రాస్తాడు, నీతిమంతుడిని రాబడింది. యూదపత్రికలో ఈ నీతిమంతుడిగా వెళ్ళాడు. కానీ వారితో సహవాసం చేయడం ద్వారా ఇతను కూడా దుష్టులై పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోయాడు. అందుకే 2 దినవృత్తాంత పత్రికలు చూద్దాం. 18వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ 2వ దినవృత్తాంత పత్రికలో
రెండవ దినవృత్తాంత పత్రిక గ్రంథం 18 వచ్చింది. తనకు ఐశ్వర్యమును తన ఐశ్వర్యము ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికము కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో వీయముందరంటారు. మరి ఎప్పుడు ఏం కలిగిందండి? ఐశ్వర్యం కలిగింది, ఘనత వచ్చింది, మంచి పొజిషన్ వచ్చింది. ఇప్పుడు అహాబుతో అంటే అహాబు దుష్టుడు, భయంకరమైన దుష్టుడిగా రాయబడింది ఆయన గురించి. తన భార్య యెజబెలు భయంకరమైనటువంటి వారితో ఈయన కూడా ఏమయ్యాడంటే ఈయన కూడా వారితో కలుస్తున్నాడు. వారితో 1000 మంది కూడానికి తన పిల్లలు కూడా 1000 మంది కూడా చూసే కింద అధ్యాయంలో 18 అధ్యాయం కింద మీరు చూసినట్లయితే వారితో వివాహం చేయడానికి కూడా తన ఇద్దరు పిల్లలకి సంబంధాలు కూడా కుదుర్చుకున్నాడు. అది దేవుడు కనికరిస్తే అయితే దేవుడు కనికరించి ఆశీర్వదించి ఉన్నతమైన స్థితికి వెళ్ళినప్పుడు పేదవారితో స్నేహం చేయడం మర్చిపోయాడు. ఉన్నతమైన వర్గాలతో స్నేహం చేస్తున్నాడు. ఒకవేళ ఆ ప్రదేశంలో ఒక ప్రెసిడెంట్గా అయిపోయింది. అది దుష్ట సాంగత్యము ఉన్నాడు. వారితో ఈ పిల్లలు కూడా బియ్యం అందిస్తూ అతను చెడిపోయినట్లుగా పడుకున్నట్లుగా మనం చూస్తాం. ఇంకా మన ప్రోత్సాహకరంగా యెహోషువ గ్రంథం చూద్దామా? ఓషియా గ్రంథం 8వ అధ్యాయంలో వచ్చింది చక్కని మాట ఉంటుంది. ఓషియా 8:8 ఇశ్రాయేలు వారు తిరిగివేయబడుతూ ఎవరికి ఇష్టం కాని ఘటము వంటి వారై అన్య జనులలో అడవి గార్ధవము తన ఆశ తీర్చుకుని ఇశ్రాయేలు వారు తిరిగివేయబడుతురు ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారే అన్యజనులలో ఉండు. ఈయన కూడా ఎక్కడ వెళ్ళారండి? అన్యజనుల్లోకి వెళ్ళిపోయాడు. అన్యజనుల్లోకి వెళ్ళిపోయి వారితో జీవిస్తున్నాడు, వారితో కలిసి సహవాసం చేస్తున్నాడు, వారితో కలిసి వారి పిల్లలకి నియమించారు. అది విశ్వాసులుగా మనకి కలిపి రావచ్చు, ఇంకా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు రావచ్చు, కానీ మన విశ్వాసం నుంచి మనం తప్పిపోకూడదు. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అయితే విశ్వాసం ఉన్నప్పుడు కొరకేలా సమస్యలు శోధనలు రావచ్చేమో, కానీ ఆ శ్రమల ద్వారా దేవుడు మేలే చేస్తారు. ఆయన ఏం చేస్తారండి? మేలే చేస్తారు, కానీ ఎప్పుడు కూడా నీకు కీడ్చేయడు. అయితే యోనా కూడా సమస్య వచ్చింది కానీ దేవుడి మాట వినలేదు, అందుకే ఆయనకి సమస్య వచ్చింది. దేవుడి మాట విన్నాడండి. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? అయ్యా నువ్వు నిలువకి వెళ్ళు అంటే ఆయన కలిసికి వెళ్ళాడు, అందుకే ఆయన శ్రమ వచ్చింది. మళ్ళా శాప కడుపులోకి పంపించి మళ్ళీ ఆయన బయటికి తెప్పించి మళ్ళా మంచి మార్గంలో తీసి మనకు ఒకవేళ మన మార్గం తప్పిన దేవుడు ఒక శ్రమ, ఒక దెబ్బ కొట్టి మళ్ళీ ఏం చేస్తాడండి? మంచి మార్గానికి తీసుకెళ్ళగలిగేటువంటి దేవుడు కనుక ఆయన యొక్క దేవాలయాన్ని పని చేయబోతున్నాను. దేవా ఈ మార్గంలో వెళ్ళాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయ ప్రభు అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేయవలసి. అందుకే 107 దావీదు కీర్తన అని చూద్దాం. అక్కడ ఒక చక్కని మాట మనం చూస్తాం. దావీదు కీర్తనలో 107 దావీదు కీర్తన 25 వచనంలో ఆయన సెలవీగా తుఫాను పుట్టెను, అది దాని తరంగులను పైకెత్తెను, వారి ఆకాశము వరకు దిక్కుచు అగాధములకు దిగుచున్నది, శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయేది. ఎందుకు ఈ మాట చదివించారంటే యోనా గురించినటువంటి మాట. యోనా ఏం చేశారంటే దేవుని ఒక్క మాట వినకపోవడం వల్ల ఆ యొక్క సముద్రానికి పంపించాడు. ఇంకా చూడండి 1971 మాట చూడండి. అక్కడ శ్రమ కలిగిట నాకు మేలైన ఒక మాట చదువుతుంది. 1971 వచ్చింది. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు మేలాయను. చూడండి, ఇక్కడ శ్రమ రావడం వల్ల ఏంటంటే ఇంకి మేలైందండి. ఎందుకంటే ఆయన ఇచ్చినట్టు ఆజ్ఞలలో విధిలో తప్పిపోతున్నప్పుడు ఆయన ఒక శ్రమ ఇచ్చి మరలా ఏం చేస్తారంట? తన మార్గం. అందుకే ఇక్కడ దావీదు అన్నాడు, నాకు శ్రమ రావడం, నాకు శోధన రావడం, నాకు బలహీనం రావడం నాకు మేలే. మనం అనుకుంటాం, అయ్యో నన్ను ఎంతగా దేవుడు, నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, శుక్రవారం ప్రార్థన చేస్తున్నాను, బుధవారం బైబిల్ స్టడీ అన్నీ రెగ్యులర్గా వెళ్తున్నాను, అయితే నాకే ఇప్పుడు ఈ శోధన, ఈ శ్రమ రావాలి. దేవుడు దావీదు అన్నాడు, శ్రమ రావడం నాకు
మీలాయనే సంపద వచ్చి మరి ధనం మీద ధనం లేకపోతే ఇంకా ఆశీర్వాదం వచ్చేలా దేవుని విడిచిపెట్టేస్తుందేమో. అది సాంతులు ఆయన సులభాన్ని కూడా అంటాడు, అయ్యా నాకు తగినంత మాత్రమే నాకు ఈ ప్రభువా, ఎక్కువ వస్తే నేను విడిచిపెట్టేస్తానేమో, తక్కువైతే నేను దూచిస్తే నేను నీ మార్గం తప్పిపోతానేమో, నాకు ఎంత కావాలో అంత మాత్రమే నాకు ఇవ్వమని మరి సులభాన్ని అడుగుతాను. కనుక మొట్టమొదటిగా మరి ఈ లోతు కళ్ళు దృష్టి చేత ఏమైపోయాడు, తప్పిపోయాడు. చూశాడు, అది పాపంలో దుష్టమైన ప్రజలు ఆయన చూశాడు, అయినా సమీపించాడు, అయినా దాన్ని కోరుకుని దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఏం చేశాడంటే కాని రాని చాట కాలు పెట్టి తన యొక్క ఆత్మీయ జీవితాన్ని, తన కుటుంబాన్ని అంతా కూడా పోగొట్టుకున్నట్లు కూడా మనం చూస్తున్నాం. అందుకే కనుదృష్టి అది నీకు కనిపించేది. ఇంకొక చోట మాట్లాడాడు, దృశ్యమైనవి కొరింథీ పత్రిక అక్కడ కొరింథీ పత్రిక 4 అనుకుంటా, మనకి దృశ్యమైనవి అదృశ్యమైనవి మాట చదువుదామా, ఊహించుకుందాము. కొరింథీ పత్రిక 4 అనుకుంటా, అది కొరింథీ పత్రిక 4 చదవచ్చు. 2 కొరింథీ 4:18 క్షణమాత్రముందు మా చిలుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏదైనా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి. ఆయనకి దృశ్యంగా కనిపించింది అది పాపము, మరి శాపం అని, తన యొక్క జీవితానికి నాశనం అని ఆయన కనుక్కోలేకపోయాడు. ఆ దృశ్యం కనిపిస్తుంది, పచ్చగా కనిపిస్తుంది కదా వెళ్ళి అనేక జీవితాన్ని పాలు చేసుకుని వచ్చాడు. అయితే మనం ఏ నేత్రాలతో చూడాలి, విశ్వాసం కలిగిన నేత్రాలతో చూసినట్లయితే మనకేం కనిపిస్తుంది తెలుసా, పరలోకం కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసపు నేత్రాల్లో చూసినట్లయితే నీకు పరలోకం కనిపిస్తుంది. ఈ లోక భౌతికమైనటువంటి ఆశలు చేత, భౌతికమైనటువంటి కంటితో ఈ కంటి దృష్టి చూస్తే నీకు ఎంతో పచ్చగా కనిపిస్తుంది, అది నాశనానికే తీసుకెళ్తుంది. అందుకే సామెతలు అంటాడు, ఒక్కని ఎదుట సరైనదిగా కనబడి మార్గం కలదు, అది తుదుకు ఎక్కడ తీసుకెళ్ళది, నాశనం కనుక దేవా నాకు సహాయం చేసుకోవాలి. నా కను దృష్టిలో దోషం ఉన్నట్లయితే ఆయన నేను తండ్రి ప్రభా, ఆయన తండ్రి ప్రభా నాకు సరిచేయి ప్రభా అని దేవుని దగ్గర అడుగుదాం. మనం నడిచేటువంటి మార్గంలో దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నామేమో, అది కూడా ప్రభా నన్ను సరిచేసి మంచి మార్గాల్లో నన్ను నడిపించే ప్రభా అని మనం ప్రార్థన చేద్దాం. ఇంకా చూసినట్టు జక్కీ కూడా చెట్టు ఎక్కడండి, ఇక్కడ పాత నిబంధనలో లోతు కూడా ఎక్కడ, అక్కడ పర్వతం చెట్టు ఏదో ఎక్కి పచ్చని పొలాలు చూసుకున్నాడు. కానీ ఈయన చూసుకుని ఎక్కడికి వెళ్ళాడని లోతు ఆ పాపం కలిగిన దుష్టమైన ప్రజలతో, పాపులతో స్నేహం చేసి తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. కానీ నరకానికి పోయాడు. కానీ జక్కయ్య అయితే చెట్టు ఎక్కి ఎవరు చూశాడండి, యేసు ప్రభుని చూశాడు. దేవునికి మహిమ కలిగాక యేసయ్య వస్తున్నాడు కదా, యేసయ్య నేను చూద్దామని చూసి యేసయ్యను చూసి ఈయనేం పొందుకున్నాడని రక్షణ పొందుకున్నాడు. లోతైతే ఆ యొక్క పచ్చని పొలాలు చూసుకుని సొదొమ గుమొర్రా చూసి నాశనానికి వెళ్ళిపోయాడు. అయితే ప్రభు వైపు మనం చూద్దాం. లోతు జీవితం మనకు ఒక గుణపాఠం ఉంది. ప్రభువా నాకు సరైన కను దృష్టి దయచేయి, నాకు సహాయం చేయదు. అందుకే మనం చివరిగా కొలసి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుని ముగించుకున్నాం. అక్కడ అంటాడు కదా, ఒక్కోసారి పౌలు అంటాడు కొలసి పత్రికలో 3వ అధ్యాయం 2-3 వచనాలు, పైనున్న వాటి మీదనే పైనున్న వాటిని భూ సంబంధమైన చదువుదాం. క్రీస్తు, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నారు. చూడండి పిల్లలు, పిల్లలకు సంబంధమైన వాటికి చూసినట్లయితే, పిల్లలకు భౌతికమైన దృష్టితో చూసినట్లయితే ఏం కనపడుతుందంటే ఈ లోకమైన పక్షులు మీరే కనిపిస్తాయి. కానీ మీరు లేపబడ్డారు, మీరు క్రీస్తు చేత లేపబడ్డారు కనుక మీరు పైన వాటిని చూస్తే ఎవరు కనిపిస్తారండి, క్రీస్తు మీతో కనపడతారు. కనుక క్రీస్తు వైపు చూద్దాం, ఆయన నడిపించేట్లుగా మార్గం నడుద్దాం. రేపు కొద్ది మార్గం అందరి వీటిలో దీవించి ఆశీర్వదించిన